1966 ఆ సమయంలోనే కరువు కాటకాలు సంభవించినాయి కదండి. ఆ సమయంలోనే భారతదేశంలో మనము ఈ హరిత విప్లవము అనే భావనని ప్రవేశపెట్టుకున్నామండి. ఎందుకు అంటే మనం యాక్చువల్గా ఫుడ్ ప్రొడక్షన్ అనేది మన దగ్గర తక్కువగా ఉంది. ఫుడ్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. ఏ విధంగా? దీంట్లో భాగంగా ఎలా? ఇక్కడ హై ఈల్డ్ వెరైటీస్ ఏవైతే సీడ్స్ ఉన్నాయో అధిక దిగుబడినిచ్చే సీడ్స్ని ఉపయోగించాలి. సో నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలి. క్రిమి సంహారకాలను ఎక్కువగా ఉపయోగించుకోవాలి, రసాయనాలను. సో వాటిని ఉపయోగించి మనం దిగుబడి సాధించాలి అని చెప్పేసి ఈ టైంలోనే మనం దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే, సో దానివల్ల తర్వాత ఇంపాక్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. ఆదాయ అసమానతలు ఏర్పడ్డాయి, ప్రాంతీయ అసమానతలు ఏర్పడ్డాయి, అదంతా సెకండరీ థింగ్. సో బట్ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సో ఇది ఎందుకు వైఫల్యం చెందింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దాని తర్వాత మనం ఏం చేసినామో అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి.